చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇల్లు కట్టుకోవడం ద్వారా అమరావతి డెవలప్ అవుతుంది, అమరావతి డెవలప్ అవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇల్లు దానికి ఏ సంబంధం? గుడిసెలో ఉన్న ఒకటే, మిద్దెలో ఉన్న ఒకటి, కోటలో ఉన్న ఒకటే, పేటలో ఉన్న ఒకటి, అది పని చేయగలుగుతాయి. కామరాజు గంట దగ్గర మిద్దె ఉంటే కామరాజు గంట గుడిసెలో పనిచేశాడు, బ్రహ్మాండ ముఖ్యమైన పనిచేశాడు. అందువల్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది ఇప్పుడు. గతంలో ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన సొంత ఇల్లు పెట్టుకోవాలంటే అనవసరంగా ఆ కాంట్రవర్సీ సీట్లో పోయి కాపీ చేశాడు, వద్దని చెప్తే కూడా. మళ్ళీ ఇప్పుడు ఏదో ఇల్లు కట్టుకుంటే మీకు ఇల్లు కడుతున్నాం కాబట్టి డెవలప్ అయ్యేది అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి పెద్ద తాడేపల్లి ప్యాలెస్ కట్టాడుగా, మరి అంత పెద్ద ప్యాలెస్ కట్టాడు ఆంధ్ర రాష్ట్రం డెవలప్ చేశాడా? శ్మశానం చేసి పారేసాడు. కాబట్టి ముఖ్యమంత్రులు బాగుంటే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది, ముఖ్యమంత్రులు బాగాలేకపోతే డెవలప్ అనిపిస్తుంది. కరెక్ట్ వాదన కాదు, అనవసరంగా డైవర్ట్ చేస్తుంది. ఆయన ఏదో కొంప కట్టుకునేయండి, డబ్బులు నేను లేకలేదు. భారతదేశంలో అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల కన్నా ఆయనకే ఎక్కువ మహారాజు మన ముఖ్యమంత్రి. భారతదేశంలో ముఖ్యమంత్రి అందరికన్నా సంపన్నుడు అంటే చంద్రబాబు నాయుడే. కట్టుకొని ఒక 2 కోట్లు పెట్టుకొని కట్టుకొని ప్యాలెస్ కట్టుకొని తప్పేమని. ఆ తాడేపల్లి ప్యాలెస్ అవుతుంది, ఈడ దారావతి ప్యాలెస్ అవుతుంది. కానీ నీ పరిపాలన చక్కదని ఏంటని సోకు చేసుకుని సరిపోయినా నువ్వు కార్పొరేట్ కంపెనీ గూడుగు చేయడానికి మొదలు పెట్టి అట్టు కూర్తుంది. అదాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటుంటివి, మొత్తం అప్పగిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ అభివృద్ధి చేయడం ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి వద్దాం అనుకుంటున్నాడు. అది కరెక్ట్ కాదు. నువ్వు ఇల్లు బాగా కట్టుకో, రోడ్లు బాగా వేసుకో, కానీ కార్పొరేట్ వర్గాలకి నీ ఆస్తిని అప్పగించు బాగా. ఈ మధ్యతరగతి ప్రజానికానికి, పేదవాళ్ళకి నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయి. అనేక హామీలు ఇచ్చావు, ఆ హామీలను అమలు చేయండి. హామీలు అమలు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి అవుతుంది తప్ప కార్పొరేట్ కంపెనీస్ని ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఇది కాదు. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ కూడా అది సెల్ఫ్ ఫైనాన్స్ స్టేట్. అది 8,000 ఎకరాలు ఉంది. 5,000 ఎకరాలు డెవలప్మెంట్కి ఇస్తే కూడా బ్రహ్మాండ క్యాపిటల్ కట్టిస్తారు. అందులో అదే ప్రాబ్లం లేదు. అందులో చంద్రబాబుకి అనుకూలం ఏంటంటే మోడీ కూడా సపోర్ట్ చేస్తాడు. ఒకప్పుడు మోడీ దీన్ని శంకుస్థాపన చేసినాడు, మళ్ళీ మోడీ దీన్ని సమాధి చేసి పారేసాడు దీన్ని సహాయం చేయకుండా. ఇప్పుడేదో ఎల్లరికం పెరిగింది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాడు వరల్డ్ బ్యాంక్ అంతా కలిసి. మంచిదే, త్వరగా స్టార్ట్ చేయడం మంచిది. చంద్రబాబు నాయుడిని ప్రో డెవలప్మెంట్ మీద నాకు డౌట్ లేదు, కానీ ప్రో కార్పొరేట్ పైన మాకు ఆయన పైన డౌట్. ఆయన ప్రో కార్పొరేట్ కాకుండా ప్రో డెవలప్మెంట్ ఉంటే మాకు ఏమైపోతుంది. ఆ పక్కన చేసుకొని కోరుతాం. నేను చూసా బట్టలు ఇప్పేస్తే ఆయన ఏం చూడదలుచుకున్నాడు, వాడు బట్టలు ఇప్పేస్తాను అనుకో, ఏం చూడదలుచుకున్నాడు, ఆయనకి ఏది ఉంటే అదే కదా ఉంటుంది. వాడికి కూడా ఈ భాష ఆయన నుంచి వచ్చింది, ఈ లాంగ్వేజ్ రాజకీయ నాయకులకి. అందుకు పోలీస్ ఆఫీసర్లు మీరు అధికారులు ఉన్నప్పుడు పోలీసులు ఉపయోగించుకొని దుర్మార్గాలు చేస్తే ఆ పోలీసు ఇప్పుడు శిక్షణ అనిపిస్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే పని చేస్తున్నారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు అధికారులను చూడాలి, అధికారులు కూడా లక్ష్యం దాటకూడదు. చెప్పినట్టుగా ఎందుకు చేయాలి వాళ్ళు? వాళ్ళకి ఐపీఎస్ అడిగిపోయిన ఐపీఎస్ఏ కదా, ఐఏఎస్ అక్కడిపోయిన ఐఏఎస్ఏ కదా, ఎందుకు లక్ష్యం దాటుతున్నారు? చివరికి ఒక గవర్నమెంట్ పోతే ఆ దానిలో పనిచేసే వాళ్ళందరూ మళ్ళీ జైలుకు విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, పోలీసులను బెదిరించి మొదలు పెడితే ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. అందువల్ల ఇది కరెక్ట్ కాదు. పోలీసులు ఏమైనా చేస్తే అది గవర్నమెంట్ చేసేట్టు లెక్క. మీరు గవర్నమెంట్ని విమర్శించుకోండి, గవర్నమెంట్ మీద మీరు ఫైట్ చేసుకోండి, కానీ అధికారులను ఇండివిజువల్గా పెట్టి ఆ విధంగా మాట్లాడమంటే వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బ కొడతారు. ఒకటి, కొంతమంది మనోధైర్యాన్ని దెబ్బ కొట్టి ఆగిపోతారు, కొంతమంది తిరగబడతారు. ఇప్పుడు ఒక ఎస్ఐ ఏమంటున్నాడు, చాలా బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు. అట్లాంటి బూతులు మాట్లాడించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి మాటలు కూడా కరెక్ట్ కాదు నా ఉద్దేశం. ఆ విషయాన్ని ఖండిస్తున్నాను.